అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని బస్టాండ్కి వెళ్లే మార్గంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం పగిలిపోయి దయనీయ స్థితిలో కనిపిస్తోంది. నిత్యం ప్రజాప్రతినిధులు, అధికారులు వెళ్లే మార్గంలోనే విగ్రహం ఇలా ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఆగస్టు 15, అక్టోబర్ 2 వంటి సందర్భాల్లో మాత్రమే మహాత్మా గాంధీని గుర్తు చేసుకుంటారని, మిగతా రోజుల్లో విగ్రహాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లాధికారులు స్పందించి విగ్రహానికి మరమ్మతులు చేసి తగిన గౌరవం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. గాలివీడు బస్టాండ్ రోడ్లో ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి ఈ రోజు దిక్కులేని పరిస్థితుల్లో విడిచిపెట్టేశారు. ఆ రోజు స్వాతంత్రం కోసం ఎంత పోరాడినా మన గాంధీజీ విగ్రహానికి పట్టించుకునే నాదులే మున్సిపాలిటీ అధికారులు కానీ, రాజకీయవేత్తలు కానీ, అలాగే స్వచ్ఛంద సంస్థల వాళ్ళు కానీ ఈ గాంధీ విగ్రహాన్ని పట్టించుకొని గాంధీ విగ్రహాన్ని మార్చి ఈ స్టాచ్యూని చూసుకుంటే ఇక్కడ ఒక పక్క పగిలిపోయి ఉంది. ఇది మెయిన్ రోడ్డు, మెయిన్ రహదారి రాయచూరులో ఉన్నటువంటి గాంధీ విగ్రహాలను చూసుకుంటే గతంలో ఇది ఒక్కటే ఫస్ట్ విగ్రహం. గతంలో ఎన్నడూ ఎక్కడ లేని గాంధీ విగ్రహాన్ని మార్చి పెద్ద విగ్రహంగా పెట్టాలని మున్సిపాలిటీ అధికారులకు, రాజకీయవేత్తలకు, స్వచ్ఛంద సంస్థలకు అన్నిటికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. మన గాంధీ మహాత్మా విగ్రహం అట్లాగే ఉంది. కానీ దీనిపైన పట్టించుకోలేని మున్సిపాలిటీ అధికారులు, రాజకీయ నాయకులు దీనిపైన తక్షణమే యాక్షన్ తీసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాము. విగ్రహానికి తీసి వేరేది కొత్తదిగా పెట్టాలని చెప్పేసి, ఈ విగ్రహాన్ని స్టాచ్యూని మీరు రిఫ్రెష్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ, మన గాంధీ మహాత్మా విగ్రహం అట్లాగే ఉంది. కానీ దీనిపైన పట్టించుకోలేని మున్సిపాలిటీ అధికారులు, రాజకీయ నాయకులు దీనిపైన తక్షణమే యాక్షన్ తీసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాము. విగ్రహానికి తీసి వేరేది కొత్తదిగా పెట్టాలని చెప్పేసి, ఈ విగ్రహాన్ని స్టాచ్యూని మీరు రిఫ్రెష్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ, మన గాంధీ మహాత్మా విగ్రహం అట్లాగే ఉంది. కానీ దీనిపైన పట్టించుకోలేని మున్సిపాలిటీ అధికారులు, రాజకీయ నాయకులు దీనిపైన తక్షణ